శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. శ్రీ లలితాంబికాయై నమః. లక్ష్మీనారాయణాభ్యా నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, స్వర్గంలో కానీ, శివలోకం కైలాసంలో కానీ ఎక్కడా ఆయనకు రక్షణ లభించలేదు. వైకుంఠంలో మహావిష్ణువు సుదర్శనుని ఆపగలిగే సామర్థ్యం ఉండి కూడా ముందు పోయి అంబరీషుణ్ణి శరణు కోరు. అతడు క్షమించినాడు అంటే సుదర్శనుడిని జోలికి రాడు అని ఎక్కడ అహంకరించాడో అక్కడనే అవమానం పాలు చేసేదానికి మహావిష్ణువు మరి గర్వించే వారికి బుద్ధి చెప్పవాలి పంపించాడు. అని నీకు ఆ ద్వాదశి వ్రతమే సంక్షేమం చేకూర్చుతుంది అని చెప్తూ ఉన్నాడు. అతిథికి సంభవించిన మహాపదకంతటికి ఏనమూలమై వ్రతవిధి పూర్తి సల్పకనే భంగమనర్చితి పాపకర్ముడను హతవిధి సుకృత ఘనత క్షమార్థము కాదని అంబరీషుడు ధృతి చెడి ప్రాణముల్ విడువ దృష్టిని సిద్ధము చేసి సర్వమున్. అయ్యా, నువ్వేమో ఇలా బాధపడుతున్నావు, చక్రాయుధము ధాటికి ఎక్కడ మరణము సంభవిస్తుంది అని రక్షణ కొరకు దేశ దిమ్మని వేయినావు. అక్కడ ఆయన కూడా అయ్యో పిలిచాను అతిథిగా, ఆయనకి ఎంత ఆపద వచ్చా ఆఖరుకు చక్రాయుధం వెంటబడే, దీనికి నేనే కదా కారణం, వ్రత విధిని పూర్తి చేయలేకపోతేనే పాపకర్ముడను కదా, సుకృతజ్ఞత మంచివారికి కూడా కీడు చేసే పని నాతో చేయిస్తున్నాడే భగవానుడు అని అంబరీషుడు ఇంకా బ్రతికి ఉండి లాభమే, అతిథికి ప్రాణ సంకటం కల్పించానని ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోదలిచాడు. ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉండి ఏం చేస్తున్నాడు అక్కడ? వేదమంత్రాలు పఠించి విప్రసమితి అలర కూర్చిన పూత దర్భాసనమున, పవిత్రమైన ఒక దర్భాసనం పరుచుకొని వేదమంత్రాలు చదువుతుండగా బ్రాహ్మలు శివుని భంగిని ఇలాగా, శివుడు నిఠారుగా నడుము పెట్టి శివుని భంగిని నిశ్చలాసీనుడగుచు చలనము లేనటువంటి వాడై కూర్చొని ఉన్నాడు. కడగే ప్రాయోపవేశ సంస్కార కృతిని. అలాగనే యోగ మార్గంలో అభావం భేదించి మోక్షం పొందవచ్చు. అలాగనే ప్రాయోపవేశం చేయడానికి
సిద్ధంగా ఉన్నాడు ప్రాణం వదిలేయడానికి. నీదగు శాపము వినక నిశ్చల భక్తి భజింప నేను సమ్మోదముతోడ శాపకృతి మోషదనంటి దశావతారములు హ్లాదముతోడ ఎత్తదా వియచ్చర కోటిని రక్ష చేసదన్ సాధుల బ్రోతి చేసద నిశాచర పీఠమడంచి మించెదన్. అయ్యా, నీదగు శాపము ఒక్క మాట కూడా ఆయన వినలేదు. ఆయన భక్తి పారవశ్యంలో నా మీదనే మనసు పెట్టి నిలబడి ఉండిపోయాడు. అలా ఆయన స్థితిని చూచి ఆ శాపాన్ని నేనే భరిస్తాను, శాపాన్ని మోస్తాను అన్నాను. దాని కొరకు నేను దశావతారాలు ఆనందంగా ఎత్తుతాను. దానివల్ల నాకు ప్రయోజనం ఉంది. శిష్టరక్షణ దుష్ట శిక్షణ జరుగుతుంది. దేవతలను రక్షిస్తాను, సాధువులను కాపాడుకుంటాను, రాక్షసానీకాన్ని నిర్మూలనం చేస్తాను. దశావతారాలు ఇంకెవరు మిగలరు. తావకం బగుశాప విధాన కృతియే భవ్య సత్కార రచనకు ఉపాధి అయ్యే. నీ యొక్క శాపము, దుర్వాసుని శాపము ప్రయోజనకారిని. శాపమే వరమైతుంది అని నీకు శివుడిచ్చాడు. నాకు కూడా అలాగనే భవ్య సత్కార్య రచనకు ఉపాధి అయ్యే. నేను కూడా రాక్షస సంహారం ఎలా చేయాలి అనుకుంటూ ఉంటే ఈ అవతారాలు ఎత్తి దశావతారాలు సంహరిస్తాను. దానికి ఇది కారణమైంది, మంచే జరిగింది నీ శాపం వల్ల. పెద్దవారల తప్పులు వింతగొలిపి నెప్పులందుట జగతిలో ఒప్పులగును. పెద్దవారు చేసిన తప్పులు ఆశ్చర్యకరంగా అవి మేలు చేస్తూ ప్రశంస మాత్రమవుతాయి. వాళ్ళు చేసిన తప్పులు కూడా ఒప్పులవుతాయి. ఇకపోతే గిజిని పరాభవించి పరివేదన గూర్చితి ప్రాణభీతితో గజ గజలాడుచుండ వ్యస క్షత్రియ ధర్మము విస్మరించి ఆ సుజనుని దీన దుస్థితికి చూచియు రక్షగూర్పనైతిని నే కుజనుడా చక్ర నాగవిష కొరల నెట్టితి తమసంబును. అక్కడ ఆయన ఎంత ఆవేదన పడుతున్నాడు. దుర్వాస, నీకు తెలుసున బ్రాహ్మణ్ణి ప్రభవించాడే క్షత్రియుడి నుండి కూడా ప్రాణభీతితో చక్రం వచ్చే వాళ్ళకి ఆయన గదగదలాడుతున్నాడు. మంటి క్షతి నుంచి కాపాడగవాలి కదా. నా ధర్మాన్ని నేను మర్చిపోయానే, ఆ దుస్థితికి నేనే కదా కారకుణ్ణి. మళ్ళీ నేను రక్షణ కూర్చోవాలి కదా, బ్రాహ్మణ రక్షణ చేయాలి కదా. అది చేయలేకపోయాను. నేను నీచాతి నీచుడైన జనునయ్యా. ఆ సుదర్శన చక్రము యొక్క విషకోరలకు బలిపెట్టినానే. నేను క్షత్రియుడనా అనుచు ప్రాయోపవేశ నిర్మాణ కృతికి, ప్రాయోపవేశం చేసేదానికి సర్వసన్నద్ధమయ్యున్న ఉర్విపతికి ఆయన అంతా అరేంజ్ చేశాడు. దర్భాసనం మీద కూర్చున్నాడు. ఇక ఇప్పుడు ప్రాణం వదులుతాడు. ప్రాణ రక్షణ గుర్ప, నువ్వు వెంటనే అక్కడికి చేరుకొని ఆ ప్రాణాన్ని రక్షించు, దుర్వాసుని ప్రాణాన్ని. అప్పుడు నీ ప్రాణదీతి పాయగలదంచు వీడ్కోలు పలికి పంప. అప్పటికి కానీ నీ ప్రాణభీతి పోదు. ఆయన ప్రాణాలు ముందు రక్షించు, నీ ప్రాణాలు ఆయన కాపాడుతాడు అంటూనే పంపగా ఇక్కడ అద్భుతమైన పద్యం వినండి. ఫాలభాగంబున భస్మరేఖల కాంతి, ఫాలభాగంబున
భస్మరేఖల కాంతి శ్వేత బిందువులంటి చెన్ను సరగా నొసటికి బాగా శివభక్తుడు కాబట్టి విభూతి రేఖలు 3 పూసుకున్నాడు. ఈ భయోత్పాదంతో తిరిగిన చోటు తిరగలేక పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ చెమట గారుతూ మరి ఆ విభూతి యొక్క అందం పాసిపోతూ ఉంది. శీర్షంబుపై బల్చు శిఖర జూటము వీడి ముఖమండలము గప్పి ముసురు కొనగా. ఆయన ఎప్పుడో జటమింతో ముగించుకున్నాడు. ఊరికే జడ ఇట్లా వేసుకుంటాడు. ఆయన కొప్పు కూడా కట్టుకోడు, ఇట్లా చుట్టుకుంటాడు. ఆ శిఖరాల నుండి జటాజూటం వీడి ముకుందుకు ఎగదోసుకునేదానికి కూడా ఆయనకు తిరుగుబాట్లేదు. ఏది భయం మురుకుతున్నాడు. అదెల్లా ముఖం పైన ముసురుకున్నాయి తేనెటీగల్లాగా. రొమ్ముపై నెగరుచు రుద్రాక్షమాలలు డమరుక శబ్ద విభ్రమము గొలుప. దండిగా రుద్రాక్షమాలలు వేసుకున్నాడు శివభక్తుడు. అవి గుండె పైన హృదయం పైన నాట్యం చేస్తున్నాయి డబడబడబాని. అది డమరుగ శబ్దంగా వాడు ఇట్లా బుడుబుడుక్కలు అంచుతాడు. అలా శబ్దం చేస్తున్నాయి. మరి గుండెల పైన రుద్రాక్షలు. వాయుతరంగాల పరవశించి నటించి కాషాయ వస్త్రాలు గతిని దప్ప. పైనుంచి ఎన్ని లోకాలు ఆ వాయువుగా గాలికి ఆ తరంగాలకు అవి పరవశించిపోయి స్వాధీనం తప్పి తదనుగుణంగా అవి నటిస్తున్నాయి. కాషాయ వస్త్రాలు అది గతులు తప్పుతున్నాయి. చూసుకుంటున్నాడు. ఆ వదలతే గోచి ఊడిపోతే అంతా ఊడిపోతుంది. అది గతులు తప్ప సకల లోకాలు చింతతో సంచరించి. ఒక్క లోకమా? మునిలోకం, దేవేంద్రలోకం, మళ్ళీ సత్యలోకం, వైకుంఠం, శివలోకం, వైకుంఠం. మరి సంయమేంద్రుండు సుంత విశ్రాంతి లేక ఎక్కడ ఆగలే. ప్రాణభీతి అది రెడీగా వస్తూనే కొంచెం కూడా హడలి ఒడలితే అడలిన ఒడలిచే పుడని చేరి. మరి భయంతో మరి వాడిపోతున్నటువంటి శరీరంతో భూమి చేరి అంబరీష నృపాలుని ఆశ్రయించే. అంబరీషుని శరణు శరణు మహారాజా శరణు, రక్ష రక్ష ప్రాణరక్ష అని కూడా. జనక రాజేంద్ర వశిష్ఠుడు చెప్తున్నాడు. దుర్వాసముని వరుండు విష్ణు భక్తు పరీక్షింపబెతల పొందే. విష్ణు భక్తుని చేతి జోలికి పోయి చేతులు కాల్చుకున్నాడు. ఎన్ని బాధలు పడినాడయ్యా. సర్వ సామర్థ్యమున్నట్టి జ్ఞాని అయినా నేను లోకాన్ని మసి చేస్తాను, నాకు శాపానుగ్రహ సమర్థుణ్ణి అని సామర్థ్యమున్న జ్ఞాని అయినా దైవ భక్తుల శంకింపదైన్యముదము. దైవ భక్తులను జోలికి పోకూడదు. వాళ్ళ చర్యలను సందేహించినట్టయితే వీనికి ముప్పు తప్పదు. అంతట అంబరీషపతి ఆదరభావము తోడమౌనితో. అంబరీషుడు వచ్చినాడు, ప్రార్థిస్తున్నాడు. అప్పుడు మౌనితో చింతిల నేల స్వామి మునిశేఖర, దిగులు పడవాకు మునిశేఖర, నీవును నేను భక్తితో స్వాంతమునందు చేర్చి. నీవు నేను ఇద్దరం కలిసి భక్తితో
ముదమార భజించిన ముందు ఆ చక్రాన్ని సేవించినట్టయితే చక్రధారియే శాంతము పొందు. చక్రము ధరించిన మహావిష్ణువే శాంతిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. చక్రదత శాత నిపాత నివృత్తి కలిగేది. ఆ చక్రము యొక్క పదునైనటువంటి ఆ నిపాతం, చక్రఘాతము నివారణ కలుగుతుందయా, ఇద్దరము ప్రసన్నం చేసుకున్నాం సుదర్శనుని అని దుర్వాసమునీంద్రుడంజలించి ఆశ్రితావన భావన అంబరీష, ఆశ్రితులను రక్షించవలనే పవిత్ర భావన కలిగిన ఓ అంబరీష, నీదు భక్తి పరీక్షింపనించినట్టి కలుష బుద్ధిని మన్నించి కవ్వయ. ముందు నువ్వు నీ భక్తిని పరీక్షించడానికి పోయినాను, నా కుచ్చిత బుద్ధిని మన్నించి రక్షించు. ముని మాటలు విని అంబరీషపతి సముదాస్త్రమురాల క్షమాపణ అడుక్కున్నాడు. నిలిచిన చక్రస్థితిగా, చక్రం ఇంక రాలే, అది నిలబడి ఉంది. చెరవలసిన చోటికి చేరినాడు, క్షమాపణ కొన్నాడు. ఇంకా కాంచి నమ్రశిరుడై చేమోర్చి, తల వంచి చేతులు జోడించి ఉద్వేగమోహన లీలను, ఉద్వేగపూరితమైనటువంటి అందరిని ఆకర్షించేటట్టుగా మధురానురాగమున రాగాలాప సంపత్తి అయి, మధురమైన ప్రేమభావంతో రాగాలాపం చేసుకుంటూ అనురాగంతో చూడండి, తనివారన్ను తీయించే వాంగ్మయ సుధాధరా ప్రవాహంబులను. అంబరీషుడు మముని తరఫున ప్రేమతో సంగీతబద్ధమైనటువంటి రాగంతో సాహిత్యంలో వాంగ్మయ సుధాధారాలు కురిపిస్తూ చక్కని స్తుతి యుక్తమైనటువంటి స్వాదు పదములతో వాక్య విన్యాసంతో స్తుతిస్తూ ఉన్నాడు. దేనిని? అది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.